జగన్ పాలనలోనే పేదలకు మంచి జరిగిందన్నారు యాంకర్ శ్యామల. భవిష్యత్తులో మేలు కోసం రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ పాలన కొనసాగిందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు సీఎం జగన్ అందించారన్నారు. అందుకే వైసీపీ జగన్ కు ఓటర్లు అండగా నిలబడాలని ఆమె కోరారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకర్రావుకు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కు ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు. జగన్ పాలనలోనే పేదలకు మంచి జరిగిందన్నారు యాంకర్ శ్యామల. భవిష్యత్తులో మేలు కోసం రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ పాలన కొనసాగిందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు సీఎం జగన్ అందించారన్నారు. అందుకే వైసీపీ జగన్ కు ఓటర్లు అండగా నిలబడాలని ఆమె కోరారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావుకు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కు ఓటు వేసి వైసీపీకి ఓటు వేయాలని కోరారు. జగనన్న ప్రతిసారి ఆడబిడ్డని కూడా అక్క చెల్లెమ్మలని ప్రస్తావించడం మనం వింటూ ఉంటాం. ఆ మాటకి కట్టుబడి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఈ రోజు తమ ఓటుని ఈ పెదకుర్పాడు నియోజకవర్గం నుంచి జగనన్నకి రక్షాబంధనంగా సమర్పించడానికి రెడీగా ఉన్నారు. ఈ యొక్క ఆలోచన తీసుకొచ్చిన వసంత్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఈ పెదకుర్పాడు నియోజకవర్గం నుంచి ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా ఇదే పిలుపు. మన ఓటుని ఒక రాఖీగా భావించి మే 13వ తారీఖున రక్షాబంధన్ అనుకుని మనం ఓటుని జగనన్నకి వేయాలి, ఫ్యాన్ గుర్తుపై వేయాలి. అప్పుడు రాఖీ కట్టిన తర్వాత వచ్చే ఆడబిడ్డ కట్నంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంక్షేమ ప్రభుత్వ పరిపాలనతో మన జగనన్న మనకి ఆడబిడ్డ కట్నాన్ని అందిస్తారు. ఇది ప్రతి మహిళ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళా సాధికారత కోసం శ్రమించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అత్యధిక అధికారంలో కూడా మహిళలనే ఉంచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి నిన్న మొన్న మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు చూస్తున్నట్లయితే ఎక్కడైనా ఒక చిన్న జంతు మొదలైందా అగ్రవాడేటువంటి అనుమానం కలుగుతోంది. దానిని వనిత గారిపై జరిగిన దాడి కానీ ముద్రగడి గారి అమ్మాయిని మధ్యలో ఉంచి జరుగుతున్నటువంటి రాజకీయం కానీ, అలాగే పిన్నెల వాళ్ళ మిస్సెస్ పై జరిగినటువంటి దాడి కానీ, ప్రచారంలో ఒక ఎస్సీ మహిళపై అసభ్య పదజాలంతో మాట్లాడటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతోంది అనేటువంటి అనుమానం మొదలైంది. ప్రతి మహిళ ఆలోచించాలి. ఎన్నికల్లో గెలవక ముందే ఇలా ఉంటే గెలిచిన తర్వాత మహిళలకి వాళ్ళు ఏం చేస్తారు, మహిళల కోసం వాళ్ళు ఏం నిలబడతారు. ఎప్పుడూ కూడా మహిళల నిలబడ్డ